సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ సొసైటీస్ శ్రీమతి అలుగు వర్షి గారు, జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రాహుల్ రాజు గారు, ఉదయ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా ఎస్పీ గారు, వేదిక ముందున్నటువంటి చిన్నారి విద్యార్థులు, సంబంధిత అధికారులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా పొగడగా నీ తల్లి భూమి భారతిని అని పెద్దలు చెప్పినట్టు ఈ దేశ భవిష్యత్తు మీరు. ఈ దేశం బాగుండాలంటే, భారతదేశం విశ్వగురువుగా మలచబడాలంటే అది చిన్నారులు మీ చేతుల్లో ఉంది. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద స్టూడెంట్స్ అండ్ ప్రిన్సిపల్, డోంట్ రెస్ట్రిక్ట్ ద స్టూడెంట్స్. విద్యార్థులకి ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగంలో విద్యార్థులు రాణించడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా టీచర్లందరూ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. కంపల్సరీ బైపీసీ చదవాలి, కంపల్సరీ ఎంపీసీ చదవాలి, కంపల్సరీ ఇంజనీర్లు డాక్టర్లు కావాలి. డోంట్ గో ఫర్ సచ్ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. స్కై షుడ్ బి యువర్ లిమిట్స్. In whatever the field you want to go and you want to fly, you can fly in that field. Your teacher should encourage in such a way. What Swami Vivekananda says is, the destiny of a nation is decided in the four walls of classroom. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యన నిర్మించబడ్డది. భారతదేశం భవిష్యత్తు ఈ దేశ యువత. భారతదేశం భవిష్యత్తు 165% ఉన్నటువంటి ఈ దేశ యువత. ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా మలచబడడానికి అవకాశం ఉన్నటువంటి దేశం. ఆ సంపదంతా మీరే. కాబట్టి భావి భారత పౌరులైనటువంటి మీరు మీ టీచర్ల పర్యవేక్షణలో బాగా చదువుకోవాలని, మనస్ఫూర్తిగా మీరంతా ఎదగాలని, మీలోంచి ఒక మలావతి పూర్ణ లాంటి వాళ్ళు ఎవరెస్ట్ శిఖరాలు ఎదిగినంత గొప్పగా ఎదిగిండ్రు. కాబట్టి మీకు ఏ ఫీల్డ్ నచ్చితే ఆ ఫీల్డ్ నే ఎంచుకొని ఆ ఫీల్డ్ లో ఆకాశమే అద్దుగా మీరంతా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారులకి, రాష్ట్ర అధికారులకి, పాఠశాల ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని. మీలో కొందరు ఇటీవల ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినారు, ఉన్న మేము 500,000 మంది రాజకీయ నాయకులను సరిపోవట్లేదు, భవిష్యత్తులో మీలోంచి 1,00,000 మంది ఈ భారతదేశ రాజకీయ యవనికపై కొత్త తరం నాయకులు తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజకీయాల్లోకి మీరు కూడా రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటానని. జై హింద్, జై భారత్.